7/3/24 స్టార్ట్ అయిందండి. దీన్ని 6 మెంబర్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు యూఎస్ఏ, రష్యా, చైనా, మలేసియా అండ్ సింగపూర్ వాళ్ళు. వీళ్ళు ప్రీవియస్గా వెళ్ళకుండా క్రియేట్ ఏమంటే వీళ్ళు ఒలింపస్ అనే ఒక టోకెన్ తెచ్చారు వీళ్ళు. దీనిది స్టార్టింగ్ ఫ్రమ్ $4 ఉండే. ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసి వితిన్ 3 ఇయర్స్లో 1250కి వెళ్ళిందండి. ఇది వీళ్ళ యొక్క క్రెడిట్ మార్కెట్లో టాప్ పర్సన్స్. ఇది ఆరిజినల్ జీన్స్ అనేది ఒక బంగారు గను లాంటిది. ఇట్ ఈజ్ ఏ వరల్డ్ వైడ్ ప్రైవేట్ ఫినాన్షియల్ ecosystem. It is a complete migrating blockchain application. सामान मंगवा दीजिए Layer 1 project అండి. Layer 1 means create, ప్రొడక్ట్ అండ్ రీప్రొడక్ట్. అంటే మనం తెలుసు కదా, సీడ్స్ మనం పొలంలో వేస్తే ఆ సీడ్స్ మనకు ప్లాంట్స్ నుంచి మనకు ఫ్రూట్స్ వస్తాయండి. అట్లాంటి ప్రాజెక్ట్ ఇది లేయర్ 1 ప్రాజెక్ట్. సో కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ 100%. ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే వరల్డ్లో ఫస్ట్ డిఏఓ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ డిఏఓ డిసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఇది వరల్డ్ వైడ్గా. ఈ క్రియేటర్స్ కూడా చాలా క్రియేటివ్ ఉన్న వాళ్ళ క్రియేటర్స్. ఈ ప్రాజెక్ట్లో వీ కెన్ ఎగ్జిట్ ఎనీ టైం. మన ప్రిన్సిపల్ అమౌంట్ను, మన పెట్టుబడి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా, వీ కెన్ టేక్ ఎనీ టైం. మనం జాయిన్ అయిన తర్వాత 24 hours తర్వాత వీ కెన్ టేక్ ఎనీ టైం ప్రిన్సిపల్ అమౌంట్. ఎలాంటి ఛార్జెస్ పడవండి, నో ఛార్జెస్. ఓకే, ఎందుకు ఇది చాలా పర్ఫెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా మైనబుల్ టోకెన్ పనిచేస్తుందండి. మైనబుల్ టోకెన్ దాని పేరు వచ్చేసి దీంట్లో ఎల్జీఎన్ఎస్ టోకెన్. ఇది ఒక అన్స్టేబుల్ టోకెన్ అండి. మైనబుల్ అంటే ఏంటంటే మైనింగ్ ద్వారా బిట్ కాయిన్ వచ్చింది మనకు ఎక్స్పీరియన్స్లో, ఇథేరియం వచ్చింది, తర్వాత ఏడిఏ వచ్చింది. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ టోకన్స్ అండి. ఇప్పుడు సేమ్ ఎల్జీఎస్ అట్లా పనిచేస్తుందండి. ఇది ఎక్కడ లిస్ట్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు. డెక్స్ స్క్రీన్ ఉంది కదా, డెక్స్ స్క్రీన్ ఇది చాలా స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇది లిస్టింగ్ అయింది. మనం అందరం కూడా చాలా ఇష్టపడేది బినాన్స్, ఇక్కడ లిస్టింగ్ అయింది. ఎనీ టైం మనం ఇది 24 hours మనకు ట్రేడింగ్లో ఉంటుందండి టోకన్. కాబట్టి వెరీ జెన్యూన్ టోకన్, ఇబ్బంది లేదు. ఇది అన్స్టేబుల్ టోకన్ కాబట్టి రేట్ ఒకసారి డౌన్ కావచ్చు, హై కావచ్చు. ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు దీని రేట్ వచ్చేసి మనకు $4 అండి. స్టార్టింగ్ ప్రైస్ 4 నుంచి 80కి వెళ్ళింది స్టార్టింగ్లో. అక్కడ నుంచి మళ్ళీ 16కి వచ్చింది. ఈరోజు దాని ప్రైస్ వచ్చేసి $6.35కి వచ్చిందండి. నో ప్రాబ్లం. కానీ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ పర్ఫెక్ట్ ప్రాజెక్టు. ఎందుకంటున్నామంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ చైన్ ఏదైతే ఉందో, ఈ ఫుల్ చైన్ అంటే కాంట్రాక్ట్ సిస్టమ్, స్మార్ట్ కాంట్రాక్ట్లను దాదాపు 137 ఉన్నాయి అంటే కాంట్రాక్ట్స్. ఈ ఫుల్ చైన్ను గ్లోబలీ ఒక ఆథరైజ్డ్ సంస్థ ఉంటుంది మన దగ్గర, పెద్ద సంస్థ వరల్డ్ వైడ్గా. అంటే ఈ కరెన్సీని అంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫుల్ చైన్ను దే ఆర్ ఆడిటింగ్. దాని పేరు మనం అంటే సెట్టిక్ అంటామండి. ఇది టాప్ సంస్థ, ఆథరైజ్డ్ పర్సన్. వరల్డ్ వైడ్గా జరిగేటటువంటి స్మార్ట్ కంపెనీ ఆథరైజ్ చేస్తుంది. వీళ్ళ యొక్క ఆడిట్ తర్వాత దే ఆర్ గివెన్ ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏంటంటే దీని యొక్క లైఫ్ పీరియడ్ అనేది ఇంకా 13 years అని చెప్పారు వాళ్ళు. ఎల్జీఎన్ఎస్ యొక్క లైఫ్ పీరియడ్ ఇంకా 13 years అని చెప్పడం జరిగింది అనమాట. చాలా స్టాండర్డ్ ప్రాజెక్టు. అదేవిధంగా ట్రెజరీని, ఏదైతే ట్రెజరీ ఉందో ట్రెజరీ యొక్క కాంట్రాక్ట్ను కూడా గ్లోబలీ టాప్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఆర్మోర్ అనే ఒక సంస్థ దీన్ని యాడ్ చేసిందండి. కాబట్టి ప్రాజెక్ట్ వెరీ జెన్యూన్ అండ్ సెక్యూర్. దీని ఒక మెకానిజం ఇది. ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చేసి మన ఎంట్రీ వీ కెన్ ఎంటర్ విత్ మనము మనము డబ్బు లేకపోతే
వీ కెన్ ఎంటర్ విత్ 1 ఎలిజిబుల్ ఎంట్రీ కావచ్చండి. ఓకేనా. బెస్ట్ ఏమంటే బెటర్ ఫర్ $125 ఎంట్రీ కావడం బెటర్. ఇట్లయితే మనకు డైలీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. దీంట్లో మనకు ప్రాఫిట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక వరల్డ్ వైడ్ నాన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఈకోసిస్టమ్ అండి. ఆ పేరునే ఉంది. ఇది కంప్లీట్గా Web3 ఇంటిగ్రేటెడ్ మీద Web3 ఇంటిగ్రేటెడ్ కాంట్రాక్ట్ సిస్టమ్లో పనిచేస్తుంది కాబట్టి నో టెన్షన్. మనం వేసే మనీ అంతా కూడా ఈ కంపెనీ యొక్క ఏదైతే Web3 కాంట్రాక్ట్ అందులోకి వెళ్తుంది, మనకు కనిపిస్తుంది అంతా కూడా. ఓకే, మనకి 3 times వస్తుంది డైలీ. 3 times మనకు పేమెంట్ వస్తుందండి. ఎట్లా అంటే ఈచ్ 8 hours పర్ డేలో మనకు ఈచ్ 8 hours ఒకసారి మనకు 0.3 నుంచి 0.4% వస్తుంది ప్రాఫిట్ మనం పెట్టుకున్న అమౌంట్కు. ఇట్లా మనకు పర్ డే మనకు 24 hours-లో 3 times వస్తుందండి. ఓకేనా. అంటే యావరేజ్గా పర్ డే నీకు వచ్చేసి 1% వస్తుంది యావరేజ్ పర్ డే. సో కంపౌండింగ్ కనుక మనం ప్రాఫిట్ కనుక తీసుకోకపోతే కంపౌండింగ్ వచ్చేసి మనకు 35% నుంచి వీ కెన్ గెట్ 40% మంత్లీ. ఓకే, నెక్స్ట్ ఈ సిస్టమ్ ఏంటంటే ఇది ఒక నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్. ఇది నెట్వర్క్ ప్రోటోకాల్ సిస్టమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నెట్వర్క్లోకి ఉంటే మీకు ఇది ఒక చెప్తున్నాను కదా, ఒక బంగారు గని అని చెప్తున్నాను కదా. అదేమంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు దీంట్లో 2 types ఇన్కమ్ ఉంటుంది మేజర్గా. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అండి. లెవెల్ ఇన్కమ్ ఉంది. ఇదంతా కూడా మన డైరెక్ట్ లెవెల్స్ ఇవన్నీ కూడా. దీంట్లో బెటర్ ఏంటంటే మనకు లెవెల్ ఇన్కమ్ వచ్చేసి దే ఆర్ గివింగ్ అప్ టు 15 levels అండి. మనకు 50 levels ఇన్కమ్ వస్తాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు 10 to 60% వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది సార్ అంటే మనకు వచ్చే డైలీ 3 times వస్తుంది 8 hours ఒకసారి. ఎవ్రీ 8 hours మనకి ఎవ్రీ 8 hours ఒకసారి వస్తుంది. దీనిపైన మనకు డైలీ 3 times వస్తుంది కదా. దీనిపైన మనకు మళ్ళీ మీకు ఈ 10 to 6% వస్తుందండి. అంటే మీ కింద ఒక పర్సన్ ఇక్కడ ఏ ఉంటే అతనికి వచ్చే డైలీ 3 times ఇన్కమ్ మీద మీకు 10 to 60% వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం జాయిన్ అయ్యండి. సెకండ్ లెవెల్ ఇది. ఇక్కడ కనుక అయినట్లయితే ఇక్కడ మనకు 8 to 10% వస్తుంది. సేమ్ ఇతనికి వచ్చే డైలీ 3 times ఇన్కమ్ మీద ఎవ్రీ 8 hours కోసం మనకి ఇన్కమ్ వస్తుందండి. నెక్స్ట్ 3 లెవెల్లో 6 to 8% వస్తుందండి. ఇక్కడ 3 లెవెల్ మీద మీకు ఫస్ట్ లెవెల్ రావాలంటే మీకు ఒక డైరెక్ట్ ఉండాలి. మీకు సెకండ్ లెవెల్ రావడానికి 2 directs ఉండాలి. మీకు 3 లెవెల్కి 3 directs ఉండాలి. ఇట్లా మీకు 15 levels ఓపెన్ కావడానికి మీకు 15 మంది డైరెక్ట్ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లెవెల్ ఇన్కమ్ రావాలంటే ఇక్కడ మీకు 6% అండి ఫోర్త్ లెవెల్. 5 to 8th level వరకు ఇక్కడ మనకేమంటే 4th లో 7%, 5 to 8 వచ్చేసి 6% వస్తుంది. 9 to 15 levels వచ్చేసి మనకు ఇక్కడ 5% ఇన్కమ్ వస్తుందండి. అంటే మనం కనుక టీమ్ చేసుకుంటే చాలా పెద్ద ఇన్కమ్ వస్తుందండి. ఒకటి మనం ఏం చేసుకోవాలంటే టోకెన్ కనుక బాగా డౌన్ అవుతుంటే మనకి ఇమీడియట్గా మనం ఎగ్జిట్ కావడం బెటర్. ఇక్కడ మెయిన్ ఏం సార్ అంటే చాలా హైలైట్ ఈ ప్రాజెక్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ను మనం పెట్టుకున్న పెట్టుబడి అయితే ఉందో పెట్టుబడిని వీ కెన్ విత్డ్రా ఎనీ టైం. ఫస్ట్ 24 hours తినేకి రాదండి. ఫస్ట్ డే మనం ఎంట్రీ అయినప్పుడు 24 hours లాక్ అవుతుంది. ఆ తర్వాత మనం 24 hours తర్వాత ఎనీ టైం మన ప్రిన్సిపల్ అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక హైయెస్ట్ దీంట్లో ఉన్నటువంటి విషయం అండి. ఇక మిగతా ప్రాజెక్ట్లో లాకింగ్ రకరకాలు ఉన్నది. ఈ బెస్ట్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ రెండో ఇన్కమ్ వచ్చేసి ర్యాంక్ ఇన్కమ్ సార్. ఇది ర్యాంక్ ఇన్కమ్ అంటాం దీన్ని. ఇదేమంటే ర్యాంక్ ఇన్కమ్ అంటే ఇక్కడ మనం జాయిన్ అయినాం కదా, మీరు కనుక ఒక 3 lines డెవలప్మెంట్ చేసుకుంటే ఓన్లీ 3 lines వీళ్ళు ఒక లైన్లో $50,000 కావాలండి. ఇంకొక లైన్లో $50,000 కావాలి. ఇంకొక లైన్లో $50,000 కావాలి. అయితే యూ కెన్ బికమింగ్ ఏ V1 ర్యాంకర్ అవుతారు. ఎప్పుడైతే మీరు V1 ర్యాంక్ అయ్యారో అప్పుడు మీకు ఎవ్రీ మంత్ 5 to 7 lakhs వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో. అవి ఎట్లా ఇస్తారంటే మీరు V1 ర్యాంకు అయినమంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు
పర్ డేలో మనకు వచ్చే 3 టైమ్స్ ఇన్కమ్ ఉంది కదా, 8 అవర్స్కి ఒకసారి, దానిపైన వీళ్ళు డివైడ్ చేసి మీకు ఆ 8 అవర్స్ ఇన్కమ్తో పాటు ఇది కల్పిస్తారు వాళ్ళు మనకు. ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. ఇప్పటికీ భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బిలాస్పూర్ అనే విలేజ్లో ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని వందల మంది కొన్ని క్రోర్స్ ఇన్కమ్ సంపాదించారండి. హైలైట్ ప్రాజెక్ట్ ఇది. ఎవరు మిస్ కాకండి. కామన్గా మనం జనరల్గా ఏంటంటే మనీ మనం బ్యాంకులో పెట్టుకుంటాం, లేకుంటే చిట్టీలు వేసుకుంటాం, లేకపోతే అప్పులు ఇచ్చుకుంటాం కదా, దానికంటే బెటర్ ఇది. ఇది జీరో రిస్క్ ప్రాజెక్ట్ అండి. జీరో రిస్క్ ప్రాజెక్ట్. ఎందుకు? వీ కెన్ టేక్ అవర్ ప్రిన్సిపల్ ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మనం పెట్టుకున్న పెట్టుబడి మనము ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. అందుకే ఇది